చైత్ర డైరీలో అక్షరాల వెంట ప్రవళిక కళ్ళు పరిగెత్తాయి. హాయ్ అమ్మా, ఈరోజు ఫన్నీ న్యూస్. మొన్న పచ్చబొట్టు వేసే అమ్మాయి వచ్చింది. నేను నీ పేరు వేయించుకున్నాను. ఎందుకంటే ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా, అందుకే అమ్మా. అలా కోపంగా చూడుకు, నాకేం నొప్పి పుట్టలేదు. ఆ అమ్మాయి సూదితో పొడుస్తున్నా నువ్వే గుర్తుకొచ్చావు. అమ్మా, నువ్వు చివరి రోజుల్లో ఒంట్లో బాగోక ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంటుంది. నన్ను కన్న తర్వాతే నీకు ఆరోగ్యం చెడిపోయిందని నాన్న అన్నారు. చూసావా అమ్మా, అసలు విషయం వదిలేసి నిన్ను తలుచుకునేసరికి నీ ఆలోచనలో పడిపోయాను. నీ పేరు వేయించుకుంటే ఏం జరిగిందో తెలుసా? అప్పుడు చెయ్యి నొప్పి చేసి జ్వరం వచ్చి వారం రోజులు కాలేజ్కి వెళ్ళలేదు. కంగారు పడకు, జ్వరం తగ్గిపోయిందిలే. వారం తర్వాత కాలేజ్కి వెళ్ళగానే యోగి నన్ను చూడగానే కాలేజ్కి ఎందుకు రాలేదు, నీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా అంటే ఎంత సంతోషం వేసిందో తెలుసా? అప్పుడు తను నా చేతి మీద పచ్చబొట్టు చూసి ఏంటిది అన్నాడు. అతని ముఖం చూడగానే ఎంత నవ్వొచ్చిందో తెలుసా? శిరీష్ తన పేరు వేయించుకోమన్నాడు, అందుకే వేయించుకున్నాను అన్నాను. ఎంత ఉడికిపోయాడో తెలుసా? అతను అలా ఉంటే నాకెంత సరదాగా అనిపించిందో. అందుకే అది నీ పేరు సిరిమల్లిక అని చెప్పలేదు. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాలే అతన్ని అలాగే ఉడుక్కొని. అమ్మా, ఒక విషయం. యోగి ఎందుకో శిరీష్ని కొట్టాను అని అబద్ధం చెప్పాడు. పైగా నా ముందే కొట్టానని మరీ చెప్పాడు. తనెందుకు అలాగ అబద్ధం చెప్పాడో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నా ముందు హీరోయిజం చూపించుకోవడానికి చెప్పాడా అంటే అతను అలాంటివాడు కాదు, కానీ మొత్తానికి అబద్ధమైతే చెప్పాడు. ఎప్పటికైనా నిజం తెలియకపోతుందా? చూద్దాం. గుడ్ నైట్ అమ్మా. ప్రవళిక సాలోచనగా అనుకుంటూ, అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎలా చంపగలిగాడు? ఎందుకు చంపుకున్నాడు?